ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సార్ యూజువల్గా నెఫ్రాలజీ రిలేటెడ్ కేసెస్ అంటే మీకు ఎక్కువ రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి సార్? కామన్గా పేషెంట్స్ వచ్చేది మనకు అక్యూట్ కిడ్నీ ఇంజరీతో వస్తారు. అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటే మాత్రం క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చిన తర్వాత ఇంకా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే మార్గం ఉంటుందా? ఏ జబ్బు వల్ల మన కిడ్నీ ప్రాబ్లం పెరుగుతుంటుందో ఆ జబ్బును మనం బాగా కంట్రోల్ చేస్తే కిడ్నీ డ్యామేజ్ అవ్వకుండా కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. అక్యూట్ కిడ్నీ డిసీజ్తో మనం బాధపడుతున్నామా లేదా అని తెలుసుకోవడానికి స్క్రీనింగ్ టెస్ట్లు ఏమేమి ఉంటాయి సార్? అక్యూట్ కిడ్నీ డిసీజ్ అనేది మోస్ట్ ఆఫ్ టైమ్స్ మీకు అంటే వాళ్ళు బేసిక్గా పేషెంట్స్ ఎట్లా అంటే హాస్పిటల్లో డైరెక్ట్గా రావడం అనేది ఉండదండి. అండ్ వాట్ అబౌట్ దిస్ రీనల్ ఫంక్షన్ టెస్ట్ సార్? వాటి సిగ్నిఫికెన్స్ ఏంటి? ఏమేమి టెస్ట్లు ఉంటాయి? రీనల్ ఫంక్షన్ టెస్ట్ అనేది మీకు ఇట్స్ ఆల్మోస్ట్ ట్రయడ్ అన్నట్లు 3 ఇన్వెస్టిగేషన్స్ అని ఉండండి. అక్యూట్ కిడ్నీ డిసీజ్ నుంచి ఒక పేషెంట్ రికవర్ అవుతున్నారు అని అనుకుందాం కాసేపు, ఇంకా వాళ్ళు సేఫా? డెవలప్మెంటల్లీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరు కిడ్నీ ప్రాబ్లమ్ వస్తుందో మోస్ట్లీ డెవలప్మెంటల్లీ వాళ్ళ కిడ్నీ కూడా కొంచెం వీక్గానే ఉందన్నట్లు. లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేసుకుంటే ఫర్ అ గుడ్ కిడ్నీ, ఫర్ అ గుడ్ హెల్త్ అలా చెప్పాలి అంటే ఏం చెప్తారు సార్? లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది ఇట్స్ బిగ్ టాపిక్ అండి. మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఎట్లా వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ ఒక హెల్తీ లైఫ్ స్టైల్. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాక్షి లైఫ్. మహా అయితే కిడ్నీ గురించి మాట్లాడిన వెంటనే మనకు ఫస్ట్ గుర్తొచ్చే పాయింట్ ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు, టాబ్లెట్స్ ఊరుకునే వేసుకుంటే కిడ్నీలు పాడైపోతాయి, ఎక్కువ నీళ్లు తాగితే అవసరానికన్నా మించిది కిడ్నీల మీద లోడ్ ఎక్కువ పడతాయి. ఈ విషయాలు తప్ప కిడ్నీస్ ప్లేస్ సచ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద బాడీ. కిడ్నీస్కి సంబంధించి వచ్చే డిసీజెస్ ఏంటి, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎవరికి చేయాలి, ఏ సిచ్యువేషన్లో చేయాలి, అండ్ కిడ్నీకి సంబంధించిన డయాలసిస్ ప్రొసీజర్స్ గురించి చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటుంది. సో ఈరోజు నేను ఒక గెస్ట్ని తీసుకొచ్చేసాను. సో హీ ఈజ్ అ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. మనతో పాటు ఉన్నారు డాక్టర్ సంతోష్ గారు. నమస్తే సంతోష్ గారు. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి. బేసిక్గా నేను చదివిందంతా గాంధీలో చదివానండి. యూజీ అంతా గాంధీలో చేశాను. దాని తర్వాత ఎండి కర్నూలు చేశాను. మళ్ళీ ఉస్మానియాలో డిఎం కంప్లీట్ అయింది. సో 2014లో కంప్లీట్ అయిన తర్వాత నుంచి ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఇన్ కామినేని. సో కామినేనిలో ఫస్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ నా 10th ఇయర్ అక్కడ. సో 10 years నుంచి ఐ బిన్ డూయింగ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద నెఫ్రాలజీ రిలేటెడ్ కేసెస్ అన్ని అక్కడే నేను చూస్తున్నాను. వండర్ఫుల్ సార్. సార్ యూజువల్గా నెఫ్రాలజీ రిలేటెడ్ కేసెస్ అంటే మీకు ఎక్కువ రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి సార్? అంటే 90% ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ కిడ్నీ పేషెంట్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్తో వస్తారు మీ దగ్గరికి? టెర్షరీ హాస్పిటల్ ఉండడం వల్ల ఎట్లంటే కామన్గా పేషెంట్స్ వచ్చేది మనకు అక్యూట్ కిడ్నీ ఇంజరీతో వస్తారు. అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటే మాత్రం ఇంతకుముందు ఎప్పుడు కిడ్నీ ప్రాబ్లం కనిపించకుండా సడన్గా కిడ్నీ ప్రాబ్లం లాగా మొదలైంటుంది. ఏదైనా వేరే కారణాల వల్ల, అంటే ఏదర్ సడన్గా యూరిన్ బంద్ అవ్వడం వల్ల రావచ్చు, కంప్లీట్గా స్టాప్ అయింటుంది యూరిన్, ఆర్ ఏమైనా స్వెల్లింగ్స్ వచ్చి ఉంటాయి దానివల్ల ఉండొచ్చు, ఆర్ క్రియాట్ బాగా ఎక్కువ పెరిగిన తర్వాత వాళ్ళకి కొన్ని కొత్త లక్షణాలతో వస్తారు. ఏదర్ ఆయాసం అనేది పెరగడము, లేదంటే ఆకలి అనేది తగ్గడము, ఆర్ కొంచెం వాంతులు అవ్వడము, ఆయాసం వచ్చినట్లు, లేదంటే మనిషి స్ప్రోలో లేకుండా, ఎక్స్ట్రీమ్ కేసులో ఒకసారి ఫిట్స్ వచ్చినప్పుడు, లేదంటే మనిషి కంప్లీట్గా కోమాలో ఉన్నప్పుడు, ఇట్లాంటి సినారియోలు కూడా పేషెంట్స్ అనేది వస్తుంటారు. బట్ ఏకే అనేది వెరీ కామన్ టాపిక్. అంటే ఏకే ఎందుకంటే మనకు వేరే ఎన్నో కారణాల వల్ల కిడ్నీ డ్యామేజ్. కిడ్నీ అనేది మీరు ఎట్లా అంటే మీకు త్రూ అవుట్ ద డే ఆల్మోస్ట్ 120 liters per day ఇట్ జస్ట్ కీప్స్ ఆన్ ఫిల్టరింగ్ అన్నట్లు. అంటే ఫిల్టరింగ్ అనేది కంటిన్యూస్గా అవుతూనే ఉంటుంది. ఇది ఒక టైంలో చేసేసి ఆగడం అన్నట్లే ఉండవు. సో ఈ అవయవాలు ఎట్లా మనకి ఎట్లా అంటే కంటిన్యూస్గా పనిచేస్తున్నాయండి. అట్ ద మాలిక్యులర్ లెవెల్ వరకు పనిచేస్తూనే ఉంటాయి. అండ్ ఈ కంటిన్యూస్గా కడగడం వల్ల బ్లడ్ని కడగడం వల్ల మనకి ఇంప్యూరిటీస్ కూడా రక్తంలో బాగా తక్కువగా మెయింటైన్ అవుతుంటాయి. ద మూమెంట్ కొంచెం పెరగడం మొదలవుతూనే కిడ్నీ కెపాసిటీ కూడా తగ్గింది అన్నట్లు అనుకోవాల్సి వస్తుంది. సో అక్యూట్ కిడ్నీ డిసీజ్లో మనకి బయటికి కనిపించే సిమ్టమ్స్ ఎప్పుడు ఒక పర్సన్కి రియలైజేషన్ వచ్చి డాక్టర్ని చూడాల్సిన సందర్భం ఏమొస్తుంది అక్యూట్ కిడ్నీ డిసీజ్లో? కరెక్ట్. సో అక్యూట్ కిడ్నీ డిసీజ్ అనేది ఎట్లా అంటే మీకు స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజ్ అంటాం. అంటే ఇట్స్ ఎట్లా అంటే ఏదైనా కారణం వల్ల కిడ్నీ అనేది సరిగా పని చేయట్లేదు అన్నప్పుడు మనం అక్యూట్ కిడ్నీ ఇంజరీ ఆర్ ఏకే అన్నట్లు అంటాం. సో దాంట్లో వేరియస్ ఎన్నో స్టేజెస్ ఉంటాయి. మనకు సింపుల్గా ఎట్లా నేర్చుకోవాలంటే మాత్రం మోస్ట్ ఆఫ్ టైమ్స్ పేషెంట్స్ వచ్చేది ఏదర్ ప్రైమరీ డిసీజ్తో వస్తారు. ప్రైమరీ డిసీజ్ అంటే లెట్సే వాళ్ళకి ఏమైనా జ్వరం ఉండొచ్చు, ఆర్ ఏదైనా డెంగ్యూ, మలేరియా, ఏ రకమైన జ్వరం అలా. సో బాగా జ్వరం ఉండడం వల్ల కూడా డైరెక్ట్గా కిడ్నీ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది. లెట్సే డీహైడ్రేట్ అయినారు అనుకోండి, దానివల్ల అవుతుంది. ఎస్పెషల్లీ ఇట్లాంటి సీజన్లో, మాన్సూన్ సీజన్లో మనకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మోషన్స్ ఎక్కువ అవుతుంటాయి, ఆర్ ఏదైనా గ్యాస్ట్రైటిస్ అట్లా మొదలవుతుంటుంది. దానివల్ల వాంతులు అవ్వడం వల్ల బాడీలో వాటర్ అంతా తగ్గుతుంటుంది. వాటర్ తగ్గడం వల్ల కూడా బాడీలో నీరు తగ్గే కొద్దీ కిడ్నీ మీద కూడా ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఇది కాకుండా కొంతమందికి డైరెక్ట్గా కిడ్నీ మీద ఎఫెక్ట్ అనేది వేరే కారణాల వల్ల, ఏదైనా టాబ్లెట్స్ వల్ల ఉండొచ్చు, ఆర్ ఒక్కొక్కసారి లెట్సే ఏదైనా మెడిసిన్స్ వల్ల కాకుండా ఏదైనా చెట్ల మందు, ఆయుర్వేదిక్ మందులు దానివల్ల ఉండొచ్చు, ఆర్ ఒక్కొక్కసారి మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఎట్లా అంటే ఈ డిసీజెస్ వల్ల, అంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనకు డైరెక్ట్గా కిడ్నీ మీద కూడా ఎఫెక్ట్ అనేది పడే ఛాన్సెస్ ఉంటుంది. థర్డ్ పాసిబిలిటీ కిడ్నీ తర్వాత, అంటే కిడ్నీలో ఉండే యూరినరీ పైప్లో ఏమైనా బ్లాక్ అవ్వడం వల్ల కూడా మనకు ఒకసారి బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పుడు కిడ్నీ ఇంజురీతో కామన్గా వస్తుంటారు. ఇవన్నీ రివర్సిబుల్ కాజెస్ అంటాం. అంటే మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఇవన్నీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
ప్రిడామినెంట్గా ఇట్లాంటి కండిషన్లో మనం తొందరగా తెలుసుకొని కిడ్నీని తొందరగా తెలుసుకొని ఏ రకమైన డ్యామేజ్ అవుతుంది, ఏ రకమైన జబ్బు ఉంది అన్నట్లు కనుక్కుంటే దాని గురించి మనం సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకుంటే కిడ్నీ అనేది కూడా బాగా రికవర్ అవుతుంది. రికవర్ అయిన తర్వాత మనకు నార్మల్ లైఫ్ ఉండే ఛాన్సెస్ కూడా బాగా పెరుగుతుంటాయి. అంటే సార్ ఇప్పుడు రివర్స్ అవుతుంది అని అంటే చాలా చిన్న డ్యామేజ్ జరుగుతుంది. ఇనీషియల్గా కనుక మనం కనుక దాన్ని చెక్ చేసుకోగలిగితే, కరెక్ట్ చేసుకోగలిగితే తిరిగి మళ్ళీ మనం నార్మల్సీకి వచ్చేయగలం. కరెక్ట్. అలా కాకుండా ఇర్రివర్సిబుల్ కిడ్నీ డ్యామేజ్ జరిగితే అప్పుడు పేషెంట్ ఏ కండిషన్లో ల్యాండ్ అవుతారు? రైట్. సో ఇర్రివర్సిబుల్ కిడ్నీ డ్యామేజ్ అని ఎవరికి చెప్తామంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. సో క్రానిక్ కిడ్నీ డిసీజ్లో మనకు ఎన్నో కారణాలు ఉంటాయి. అంటే లెట్స్ ఏ పేషెంట్ ఇంతకుముందు ఎవరైనా డయాబెటీస్ ఉంది, లేదంటే హైపర్ టెన్షన్ ఉంది, ఆర్ ఇంతకుముందు ఫ్యామిలీ హిస్టరీ ఉంది, ఆర్ చిన్నప్పటి నుంచి ఒక్కొక్కసారి కొంతమందికి ప్రీటర్మ్ బేబీస్ అంటాం. సో ప్రీటర్మ్ బేబీస్ ఉండడం వల్ల కూడా వాళ్ళకి కిడ్నీ కెపాసిటీ అనేది సరిగ్గా ఉండకపోవడం వల్ల కూడా కిడ్నీ అనేది కొంచెం వరకు డ్యామేజ్ అనేది అంటే పుట్టుకతోనే కొంచెం తక్కువ కెపాసిటీతోనే పెరుగుతారు. సో దానివల్ల ఆర్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల మెల్లమెల్లగా కిడ్నీ అనేది డ్యామేజ్ అవుతూనే ఉంటుంది. ఆర్ కొంతమందికి ఏదైనా టాబ్లెట్స్ వల్ల ఉండొచ్చు. టాబ్లెట్స్ ఏదైనా ఇప్పుడు ఈ మధ్యలో ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ కామన్గా దొరుకుతుంటాయి, ఆర్ ఓవర్ ద కౌంటర్ యాంటీబయాటిక్స్ దొరుకుతుంటాయి. అది రెగ్యులర్గా వాడడం వల్ల కూడా కిడ్నీకి దెబ్బ తగులుతూనే ఉంటుంది. అదే ఇది సింగిల్ దెబ్బ అన్నట్లు కాదు, అంటే మల్టిపుల్ దెబ్బలు అనేది అవుతూనే ఉంటుంది. కన్సిస్టెంట్గా కిడ్నీకి దెబ్బ తగలడం వల్ల మొత్తం మానదు. కిడ్నీ కొంచెం దెబ్బ తగిలినప్పుడు మానే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బట్ కంప్లీట్గా డ్యామేజ్ అనేది క్లియర్ అవ్వడమే ఉండదు. సో ఇది సింపుల్గా చెప్పాలంటే మనకు చర్మం దెబ్బ తగిలినట్లు, ఏదైనా గీచుకుంది కొంచెం బాగా దెబ్బ ఎక్కువ తగిలింది అనుకోండి, ఆ మరకలు కూడా ఎక్కువ పడతాయి. ఇట్లాంటి మరకలే ఇన్ఫాక్ట్ కిడ్నీ లోపల మైక్రోస్కోప్ వెళ్ళి మనకు పడుతూనే ఉంటాయి. దానివల్ల స్లోగా కిడ్నీ అనేది డ్యామేజ్ అవుతూనే ఉంటుంది. డ్యామేజ్ అయిన తర్వాత బాగా ఎక్కువ పెరిగిన తర్వాత అప్పుడు లక్షణాలు అనేది వేరే విధానాలుగా మనకు వస్తుంటాయి. సింపుల్గా డివైడ్ చేయొచ్చు. అంటే కిడ్నీ ప్రాబ్లమ్ని మనం ప్రోటీన్ ఉండే జబ్బు అన్నట్లు డివైడ్ చేయొచ్చు, క్రానిక్ కిడ్నీ డిసీజ్ని, ఆర్ ప్రోటీన్ లేని జబ్బు అన్నట్లు. ప్రోటీన్ ఉండే జబ్బులు ఎట్లా అంటే మనకు యూరిన్లో బాగా ప్రోటీన్స్ ఎక్కువ వెళ్ళే కొద్దీ మోస్ట్ టైమ్స్ పేషెంట్స్ సిమ్టమ్స్ అనేది వచ్చేస్తాయి. అంటే వాళ్ళకి వాళ్ళ వాపులు అనేది వస్తుంటుంది, ఆర్ వాళ్ళకి బీపీ బాగా ఎక్కువగా ఉంటుంది. అండ్ థర్డ్ ఒక్కొక్కసారి వాళ్ళకి ఎనీమియా, రక్తం కూడా బాగా తగ్గడం అనేది ఉంటుంది. ఇది పెరిగే కొద్దీ బీపీతో పెరగడం వల్ల దానివల్ల కాంప్లికేషన్స్ వస్తుంటాయి. ఎక్స్ట్రీమ్ సినారియోలో మీకు చెప్పినట్లు సిమ్టమ్స్ అనేది కొత్తగా ఉంటాయి. అంటే ఆకలి తగ్గడము, రక్తంలో చెడు బాగా పెరగడం వల్ల ఆకలి అనేది బాగా తగ్గుతుంది, వాంతులు అవుతుంటాయి, ఆర్ ఒక్కొక్కసారి బాగా వెయిట్ లాస్ అనేది అవుతుంటుంది, ఆర్ లాస్ట్లో ఎక్స్ట్రీమ్స్లో ఒక్కొక్కసారి మనిషి స్ప్రోలో లేకుండా ఉండడము, ఆర్ సీజర్స్ రావడము, ఫిట్స్ రావడం, ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి బాగా ఎక్స్ట్రీమ్లో చూస్తుంటాం అన్నట్లు. సో ఎర్లీ స్టేజ్లో మనం ఇమ్మీడియట్గా పికప్ చేయాలి. పికప్ చేస్తే ఆ ప్రివెన్షన్ చేయడం వల్ల, కరెక్ట్గా ట్రీట్మెంట్ వాడడం వల్ల, ఆర్ ఏదైనా టాబ్లెట్స్ వల్ల, ఏదైనా కారణాల వల్ల కిడ్నీకి ఏమైనా దెబ్బ తగులుతుందంటే అది మనం ప్రివెంట్ చేయగలిగితే ఇంకా క్రానిక్ కిడ్నీ డిసీజ్ రాకుండా, ఆ స్టేజ్ రాకుండా కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. సో అక్యూట్ కిడ్నీ డిసీజ్ నుంచి క్రానిక్ కిడ్నీ డిసీజ్ దాకా ల్యాండ్ అవ్వకుండా ఉండడానికి ఇనీషియల్గానే మనం స్టెప్స్ తీసేసుకుంటే వీ కెన్ ప్రివెంట్ దట్ అని అంటున్నారు. కరెక్ట్ అండి. రైట్. సో బేసికల్గా సార్ ఇప్పుడు క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చిన తర్వాత ఇంకా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే మార్గం ఉంటుందా? బికాజ్ ఇంకా అది అల్టిమేట్ స్టెప్, ఇంకా కిడ్నీని రివర్స్ చేయలేరు వాళ్ళ కండిషన్ ఆ సిచ్యువేషన్లో, ఆర్ మనకి ఏదన్నా మెడికేషన్ ద్వారా కూడా తగ్గించుకునే ఆస్కారం ఉంటుందా? కరెక్ట్. సో క్రానిక్ కిడ్నీ డిసీజ్లో మనము స్టేజెస్లా ఉంటుందండి. స్టేజెస్ అంటే మాత్రం మీకు సింపుల్గా చెప్పాలంటే GFR అంటాం. అంటే బేసిక్గా కిడ్నీ రక్తాన్ని ఎంత కడుగుతుంది అన్నట్టు చూడండి, దాన్ని బట్టి క్రానిక్ కిడ్నీ డిసీజ్లో స్టేజెస్ ఉంటాయి. సో లెట్స్ సే మోర్ దెన్ 60 ఉన్నప్పుడు ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ నార్మల్ అనుకో. అంటే అప్పుడు కూడా కిడ్నీ కాంప్రమైజ్డ్గా ఉంటుంది, బట్ ఏదైనా వేరే కారణాల వల్ల ఇంకా తొందరగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అంటే వాళ్ళకి ముందు నుంచి ఏమైనా షుగర్ ఉండడం, బీపీ ఉండడం, ఈ వేరే కారణాల వల్ల ఏమైనా కిడ్నీకి దెబ్బ తగిలే కొద్దీ ఇంకా ఆ డ్యామేజ్ అనేది ఫాస్ట్గా పెరుగుతూనే ఉంటుంది, కిడ్నీ కెపాసిటీ మెల్లమెల్లగా తగ్గుతుంటుంది. మోస్ట్ ఆఫ్ టైమ్స్ అప్ టు 60% తగ్గే వరకు కూడా పెద్దగా సిమ్టమ్స్ ఏమి ఉండవు. ఏమైనా సిమ్టమ్స్ ఉన్నా ప్రైమరీ డిసీజ్ సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే షుగర్, బీపీ, ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉండడము, ఆర్ కిడ్నీలో రాళ్ళు ఉండడం, దీనివల్ల సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ కిడ్నీ సరిగా పనిచేయనప్పుడు ఆ సిమ్టమ్స్ అనేది మనకు పెద్దగా ఏమీ కనిపించవు. బాగా ఎక్స్ట్రీమ్లో పెరిగినప్పుడే మనకు సిమ్టమ్స్ అనేది కూడా బాగా పెరగడం కనిపిస్తుంది. సో మల్టిపుల్ స్టేజెస్ ఉండడం వల్ల కిడ్నీ ప్రాబ్లంలో ఎట్లా అంటే మనము ట్రీట్మెంట్ కరెక్ట్గా వాడడం వల్ల మన ప్రైమరీ ట్రీట్మెంట్, అంటే ప్రైమరీ జబ్బు వల్ల ఏ జబ్బు వల్ల మన కిడ్నీ ప్రాబ్లం పెరుగుతుంటుందో ఆ జబ్బుని మనం బాగా కంట్రోల్ చేస్తే కిడ్నీ డ్యామేజ్ అవ్వకుండా కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. యాజ్ కిడ్నీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ, మనకు స్టేజెస్ పెరిగే కొద్దీ కూడా మనకు కొత్త లక్షణాలు వస్తుంటాయి. అంటే కొంతమందికి మీకు ప్రోటీన్ జబ్బు అని చెప్పిన వాళ్ళలో ఎట్లా అంటే వాపులు అనేది వస్తుంటాయి. సో వాపుని మనం ప్రివెంట్ చేస్తే ఒకసారి ఇంకా హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ అనేది బాగా తక్కువగా పడుతుంది. ఈవెన్ బీపీ కూడా బాగా కంట్రోల్ అవ్వడం కూడా మొదలవుతుంది. ప్లస్ రక్తం బాగా కంట్రోల్ చేయడము, లేదంటే వాళ్ళ కొలెస్ట్రాల్ కంట్రోల్స్, ఇవన్నీ ఉండడం వల్ల మనకు స్టేజింగ్ ఆఫ్ CKD అనేది మనం స్లో ప్రోగ్రెస్ చేయొచ్చు. ఇవన్నీ ప్రోగ్రెషన్ని స్లో చేయడానికి మాత్రమే, కానీ మనం కంప్లీట్గా రివర్సల్ అనేది ఏమి ఉండదు. సో కరెక్ట్గా వాడుతూ ఉన్నప్పుడు లెట్స్ సే డయాలసిస్ స్టేజ్ అనేది మనం ఏం ట్రీట్మెంట్ వాడినప్పుడు ఒక 2-3 ఇయర్స్లో వచ్చేది ప్రాబ్లీ అనదర్ ఒక 4-5 ఇయర్స్ వరకు మనం ప్రివెంట్ చేయగలుగుతాం, ఆర్ మనం కొంచెం దూరం చేయగలుగుతాం. అంతే, కొంచెం డిలే చేయొచ్చు ఆర్ దూరంగా చేయగలుగుతాం అన్నట్లు. సార్ బేసికల్గా ఇప్పుడు అక్యూట్ కిడ్నీ డిసీజ్ గురించి మనం మాట్లాడితే ఇనిషియల్గానే మనం కరెక్ట్ చేసుకుంటే మనకి డిసీజ్ అక్కడితో ఆగిపోతుంది అని అన్నారు కదా. సో అక్యూట్ కిడ్నీ డిసీజ్తో మనం బాధపడుతున్నామా లేదా అని తెలుసుకోవడానికి స్క్రీనింగ్ టెస్ట్లు ఏమేమి ఉంటాయి సార్? హౌ డు వి గెట్ టు నో దట్ వీ ఆర్ ఫేసింగ్ అక్యూట్ కిడ్నీ డిసీజ్? అక్యూట్ కిడ్నీ డిసీజ్ అనేది మోస్ట్ ఆఫ్ టైమ్స్ మీకు అంటే వాళ్ళు బేసిక్గా పేషెంట్స్ ఎట్లా అంటే హాస్పిటల్లో డైరెక్ట్గా రావడం అనేది ఉండదండి. ఏదైనా వేరే కారణాల వల్ల వస్తారు, అంటే ప్రైమరీ డిసీజ్తోనే వస్తారు.
సో ఏదర్ కిడ్నీ స్టోన్స్ ఉండొచ్చు, మీకు చెప్పినప్పుడు ఇంతకుముందు అంటే మోషన్స్ అవ్వడము, ఆర్ ఏదైనా ఇన్ఫెక్షన్ రావడము, ఆర్ ఆటోఇమ్యూన్ డిసీజ్ లూపస్ అనేది ఉంటుంది, ఆర్ ఏమైనా స్కిన్ డిసీజ్ ఉండడము. సో దీంతో పాటు మనకు మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఎట్లా అంటే ఆ జబ్బు అనేది ఉంటుంది, దాని మీద ఈ కిడ్నీ ప్రాబ్లం అనేది మొదలవుతుంటుంది. సో ఇట్లాంటి కండిషన్లో ఏదైనా ఈ ప్రాబ్లమ్స్ ఉండి ఆర్ ఇంత ముందు నుంచే వాళ్ళకి కొంచెం కిడ్నీ కెపాసిటీ తక్కువ ఉండే వాళ్ళు ఉంటే మనం ముందే కొంచెం జాగ్రత్త తీసుకుని చూడాల్సిన అవసరం పడుతుంది. చూడడం అవసరం పడుతుంది అంటే మనం ముందే స్క్రీన్ చేసేది కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అని చేస్తాము. అండ్ యూరిన్లో ప్రోటీన్ ప్రోటీన్ ఏమైనా వెళ్తుందా లేదంటే అది చూస్తాము. అండ్ థర్డ్ RFT రీనల్ ఫంక్షన్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఈ 3 టెస్టుల వల్ల మన కిడ్నీ కెపాసిటీ ఎంత ఉందంటే కూడా మనం తెలుసుకోవచ్చు. సో ప్రోటీన్ టెస్ట్ ఒకటి, రీనల్ ఫంక్షన్ టెస్ట్ ఒకటి, ఇంకోటి క్రియాటినిన్. స్పాట్ యూరిన్ ప్రోటీన్ క్రియాటిన్ రేషియో, యూరిన్ ప్రోటీన్ క్రియాటిన్ రేషియో, కంప్లీట్ యూరిన్ ఏం ఎగ్జామినేషన్. సార్, వాట్ డస్ దట్ స్టాండ్ ఫర్? యూరిన్ ప్రోటీన్ క్రియాటినిన్ రేషియో టెస్ట్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ ఈజ్ వన్ థింగ్ వేర్ అండ్ వీ పికప్ ఆల్ ద థింగ్స్. అంటే మనం అన్ని మొత్తం చూస్తాం అన్నట్టు. యూరిన్లో ఏ రకమైన బ్లడ్ అంటే ఏ రకమైన యూరిన్ అనేది ఏ రకమైన కెమికల్ బ్యాలెన్స్ వెళ్తుంది అన్నట్లు, దాంట్లో ఏమైనా యాసిడ్ అనేది సరిగ్గా వెళ్తుందా లేదా అన్నట్లు, ప్రోటీన్స్ అనేది ఏమైనా లీక్ అవుతుందా లేదా అన్నట్లు కనిపిస్తుంది, పర్సెల్స్ ఏమైనా ఉన్నాయా లేదా, RBCs ఏమైనా ఉన్నాయా లేదని తెలుస్తుంది. ప్రోటీన్స్ అనేది మనకు యూరిన్గా పోతుందా లేదన్నట్లు యూరిన్ స్పాట్ రేషియో అన్నట్లు ఒకటి ఉంటుంది. స్పాట్ ప్రోటీన్ క్రియాటినిన్ రేషియో అని ఉంటుంది, UPCR అంటాం. ఆ పర్టికులర్ టెస్ట్ చేయడం వల్ల ఇట్స్ ఏ సెన్సిటివ్ టెస్ట్ అన్నట్లు, అండ్ ఇట్స్ ఏ మోర్ ఆఫ్ ఏ స్క్రీనింగ్ టెస్ట్ అన్నాం. సో స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఎట్లనే మనం చేసిన తర్వాత మనం ఇమీడియట్గా పికప్ చేయగలుగుతాం ప్రోటీన్స్ అనేది ఏమైనా వెళ్తుందా లేదన్నట్లు. ఎస్పెషల్లీ డయాబెటీస్లో ఆర్ హైపర్ టెన్షన్లో ఈ టెస్ట్ బట్టి మనం ఇంకా తొందరగా తెలుసుకోవచ్చు. క్రియాటినిన్ పెరగడం అనేది బాగా కిడ్నీ డ్యామేజ్ అయ్యే వరకు కూడా మనకు పెరగడం అనేది ఏమీ ఉండదు. క్రియాటినిన్ అట్లీస్ట్ కిడ్నీ ఫంక్షనింగ్ డ్రాప్ అయ్యి లెస్ దాన్ 50% డ్రాప్ అయ్యే వరకు కూడా యూరిన్లో ప్రోటీన్స్ అనేది దానికంటే ఎప్పుడో ముందు మొదలై ఉంటాయి. క్రియాటినిన్ పెరిగేది మోర్ దాన్ 50% డ్యామేజ్ అయిన తర్వాత పెరగడం అనేది మొదలవుతుంది అన్నట్లు. సో అసలు వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ టెస్ట్ అండి? క్రియాటినిన్ అనేది 50% కంటే 50% ఆఫ్ కిడ్నీ డ్యామేజ్ జరిగిన తర్వాతే పెరుగుతుంది కాబట్టి, సో క్రియాటినిన్ టెస్ట్ చేస్తే 50% ఆఫ్ ద కిడ్నీ ఇస్ డ్యామేజ్. ఒకవేళ ఎక్కువ ఉంది అంటే అదొక ఇండికేషన్. యూరిన్లో ప్రోటీన్ వెళ్ళిపోతుంది అని అంటారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మైక్రో ఆల్బుమినూరియా అని దాన్ని రైట్, అంటారు. మైక్రో ఆల్బుమినూరియా ఇస్ ఓల్డ్ టర్మ్, యు కాల్ ఇట్ as proteinuria అన్నట్లు. ప్రోటీన్యూరియా. సో మోడరేట్ సివియర్ ప్రోటీన్యూరియా అంటాం ఆర్ సివియర్ ప్రోటీన్యూరియా అన్నట్లు అంటాం. సో దాని సిగ్నిఫికెన్స్ ఏంటి సార్? సిగ్నిఫికెన్స్ అంటే బేసిక్గా అక్యూట్ కిడ్నీ ఇంజురీ కంటే ఎక్కువ మనకు క్రానిక్ కిడ్నీ ఇంజురీలో ఎక్కువగా ఉంటుంది. అచ్చా. అంటే యూరిన్లో ప్రోటీన్స్ ఎంత ఎక్కువగా వెళ్తుంటే అంత కిడ్నీ అనేది ఫాస్ట్గా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు చెప్పినప్పుడు ఇంతకుముందు మనం కొన్ని టెస్టులు చేసుకున్న తర్వాత తెలుసుకొని కిడ్నీ ప్రోగ్రెస్ని మనం డిలే చేయడానికి ఎట్లా ట్రై చేస్తాము. ప్రోటీన్ లాస్ అనేది వెరీ ఇంపార్టెంట్ అట్లా, ఎందుకంటే ప్రోటీన్ యూరిన్లో ఎంత ఎక్కువగా పోతుంటే కిడ్నీ కూడా అంత ఫాస్ట్ డ్యామేజ్ అవుతుంది. అంటే మన బాడీలో ప్రోటీన్ ఉండట్లేదు అన్నది నాట్ లైక్ దట్, కరెక్ట్, దట్ ఈస్ సిగ్నిఫికెంట్. బట్ ద సేమ్ టైం డిగ్రీ ఆఫ్ డ్యామేజ్ కూడా మన కిడ్నీలో కనిపిస్తుంటుంది. అచ్చా. సో డిగ్రీ ఆఫ్ డ్యామేజ్ ఎంత ఎక్కువగా వెళ్తుంటే అంత ప్రోటీన్స్ కూడా ఎక్కువ వెళ్తూనే ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఇంకా కిడ్నీ డ్యామేజ్ అవ్వడం కూడా ఇంకా ప్రోగ్రెస్ అవుతుంది. ఇట్స్ విషియస్ సర్కిల్ అన్నట్లు. యూరిన్లో ప్రోటీన్స్ ఎక్కువ వెళ్ళే కొద్దీ రివర్స్గా మన కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, డ్యామేజ్ అయ్యే కొద్దీ ఇంకా ప్రోటీన్స్ కూడా ఎక్కువ వెళ్తూనే ఉంటాయి. అచ్చా. సో ఆ విషియస్ సర్కిల్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో అది ప్రివెంట్ చేయడానికి మనం ప్రోటీన్లో ఎంత అవుతుంది అట్లు చూసుకొని దాన్ని మనం అట్లీస్ట్ ప్రివెంట్ చేయగలిగితే, అట్లీస్ట్ ఇప్పుడైతే కొంచెం బెటర్ ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ ఉన్నాయి, దానివల్ల మనం యూరిన్లో ప్రోటీన్స్ తగ్గించగలిగితే అట్లీస్ట్ కిడ్నీ డాల్సిస్ స్టేజ్ రాకుండా కొంచెం వరకు మనం డిలే చేయడానికి కూడా వీలవుతుంది అన్నట్లు. అండ్ వాట్ అబౌట్ దిస్ రీనల్ ఫంక్షన్ టెస్ట్ సార్? వాటి సిగ్నిఫికెన్స్ ఏంటి? ఏమేమి టెస్ట్లు ఉంటాయి? Correct. ఏమేమి చూడాలి మనం రీనల్ ఫంక్షన్ టెస్ట్ లో? సో రీనల్ ఫంక్షన్ టెస్ట్ అనేది మీకు ఇట్స్ ఆల్మోస్ట్ ట్రయడ్ అన్నట్లు. 3 ఇన్వెస్టిగేషన్స్ అని ఉంటాయి. బ్లడ్ యూరియా, క్రియాటినిన్ అండ్ ఎలక్ట్రోలైట్స్ అని ఉంటాయి. సో బ్లడ్ యూరియా క్రియాటిన్తో మనకు తెలిసేది ఎట్లా అంటే ఏమైనా పేషెంట్ ఏమైనా బాడీలో అంటే వాటర్ ఏమైనా తక్కువ ఉందా, డీహైడ్రేటెడ్గా ఉన్నారా, అక్యూట్గా ఈ మధ్యలో ఏమైనా కిడ్నీ ప్రాబ్లం అనేది పెరిగిందా లేదన్నట్లు మనకు తెలుస్తుంది. ప్లస్ కిడ్నీ ఫంక్షనింగ్ కూడా ఎగ్జాక్ట్లీ ఎంత ఉన్నట్లు తెలుస్తుంది. ఇది కాకుండా కిడ్నీ ప్రాబ్లం ఏమైనా మొదలైనప్పుడు అంటే ఏదైనా ఇంత ముందు నుంచి డ్యామేజ్ అయినా ఆర్ ఈ మధ్యలో ఏమైనా డ్యామేజ్ అయినా కూడా బాడీలో లవణాలు అనేది బాగా మారుతుంటాయి. సోడియం, పొటాషియం అనే లవణాలు ఏముంటాయో, ఎలక్ట్రోలైట్స్ అనేవి ఉంటాయి, అవన్నీ కొంచెం బాగా ఇంబ్యాలెన్సెస్ అని వస్తుంటాయి. సో ఆ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయా లేదన్నట్లు మనం కనుక్కొని మనం దాని గురించి కూడా తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ అన్నట్లు. సో సార్, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అక్యూట్ కిడ్నీ డిసీజ్ నుంచి ఒక పేషెంట్ రికవర్ అవుతున్నారు అని అనుకుందాం కాసేపు, ఇంకా వాళ్ళు సేఫా? కిడ్నీ ప్రాబ్లం నుంచి ఇంకా కంప్లీట్లీ వాళ్ళు బయటపడిపోయినట్లేనా? కరెక్ట్ అండి, ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. సో కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు మీకు ఇంతకుముందు చెప్పినట్లు దెర్ ఇస్ సమ్ ఇంకొక హైపోథెసిస్ ఉంటుంది. ఎట్లా అంటేనా డెవలప్మెంటల్లీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరు కిడ్నీ ప్రాబ్లం వస్తుందో మోస్ట్లీ డెవలప్మెంటల్లీ వాళ్ళ కిడ్నీ కూడా కొంచెం వీక్గానే ఉందన్నట్లు. మనకు వేరే టెస్ట్లో మీకు ఇంతకుముందు చెప్పినట్లు క్రియాటిన్ బాగా పెరిగిన తర్వాత అంటే 50% కంటే ఎక్కువ డ్యామేజ్ ఉన్నప్పుడే మనం కనుక్కోగలుగుతాం. బట్ ఓవరాల్గా కిడ్నీ కెపాసిటీ ఎంత ఉందంట్లు కనుక్కోవడానికి టెస్ట్లు అనేవి అంత మంచిగా ఉండవు, అండ్ దే ఆర్ నాట్ అంత స్పెసిఫిక్గా కనుక్కోలేమన్నట్లు. సో మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఇట్లాంటి కండిషన్లో మనం వీళ్ళు డ్యామేజ్ అయినా కూడా లెట్స్ ఏదైనా కిడ్నీ దెబ్బ తగిలినా కూడా రికవర్ అయినా కూడా వాళ్ళకు కొంచెం వరకు కిడ్నీ డ్యామేజ్ అనేది ఆల్రెడీ అండర్లయింగ్ ఉంటుంది, అది అట్లే ఉండిపోతుంది. సో అట్లాంటి టైంలో క్రియాటిన్ ఒకటే తగ్గిందా లేదంటే మనం చూడకూడదు. అండ్ క్రియాటిన్ ఫ్లక్చుయేట్ అవ్వడానికి ఎన్నో వేరే రీజన్స్ కూడా ఉంటాయి. మన డైట్ బట్టి చేంజ్ అవుతుంటుంది. లెట్స్ ఏమైనా మనం నాన్ వెజ్ తీసుకున్నాం ఆ టైంలో కొంచెం క్రియాటిన్ పెరుగుతుంది, ఆర్ పేషెంట్ ఎవరైనా డీహైడ్రేట్ అయినారు ఆ టైంలో కూడా క్రియాటిన్ పెరుగుతుంది. సో ఇవి కాకుండా కూడా మొత్తం వాళ్ళు రికవర్ అయినారు లేదని చూడడానికి కొన్ని వేరే అడిషనల్ టెస్ట్ ఉంటాయి, దాంతో మనం కొంచెం తెలుసుకోవచ్చు.
ఎవరికైనా కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, ఇంతకుముందు ఏదైనా కారణం వల్ల వచ్చింది అన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం. ప్లస్ ఈ 3 టెస్టులు మీకు ఏం చెప్పానో దీంతో మనం స్క్రీనింగ్ చేస్తూ ఉండాలి. కంప్లీట్గా రికవర్ అయింది, కిడ్నీ కంప్లీట్ నార్మల్ అయింది, యూరిన్ అంతా నార్మల్ వస్తుంది, క్రియాట్ నార్మల్గా ఉన్నా కూడా అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అయినా చేస్తూ ఉంటుంటే బెటర్ అన్నట్లు. ఇది కాకుండా లెట్స్ సే ఎవరైనా డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు, డయాబెటిక్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా కంపల్సరీ ఈ 3 టెస్ట్లు కూడా చేసుకొని క్రియాటిన్ లెవెల్ ఎట్లుంది అన్నట్లు చూడడం, యూరిన్లో ప్రోటీన్స్ ఏమైనా వెళ్తుందా లేదని చూసుకొని మనం ముందే కొంచెం అవగాహన ఉంటే బెటర్ అన్నట్లు. ఏమైనా పెరుగుతుందంటే మనం కొంచెం తొందరగా కూడా మీరు చూపించగలుగుతారు. రైట్ సార్, వండర్ఫుల్ సార్. సో ఇప్పుడు మన లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేసుకుంటే ఫర్ అ గుడ్ కిడ్నీ, ఫర్ అ గుడ్ హెల్త్ అలా చెప్పాలి అంటే ఏం చెప్తారు సార్? లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది ఇట్స్ బిగ్ టాపిక్ అండి. మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఎట్లా వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ ఒక హెల్తీ లైఫ్ స్టైల్గా మేనేజ్ చేయనట్టు. అంటే ఇంకా సింపుల్గా ఇన్ఫ్యాక్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఎట్లా ఇవ్వచ్చు అంటే మన తాతలు వాళ్ళని చూస్తే మాత్రం వాళ్ళని కంపేర్ చేస్తే మన బాడీ కంపేర్ చేస్తే మాత్రం బాగా డిఫరెన్స్ అనేది ఉంటుంది. వాళ్ళకి కంపేర్లీ వాళ్ళకి షుగర్ అనొచ్చు, బీపీ అనొచ్చు, వాళ్ళలో ఇంకా తక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే బేసిక్గా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల. లైఫ్ స్టైల్ చేంజెస్ అర్థం ఎట్లా అంటే ఇంతకుముందు మన ఎకానమీ అనొచ్చు, లేదంటే మన కంట్రీ అనుకోవచ్చు, అందరూ ఇంతకుముందు ఎట్లా అంటే అగ్రికల్చర్ బేస్డ్ ఉంటాయి. ఇప్పుడు ఏమైందంటే కొంచెం అందరూ కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫై చేంజ్ అవ్వడం వల్ల సిటీస్ బేస్డ్ ఉంది, కొంచెం డెస్క్ జాబ్స్ అనేది ఎక్కువైపోయినాయి, కూర్చొని వర్క్ చేసేదంతా ఎక్కువైంది, ఆ హార్డ్ వర్క్ అనేది ఏముండదు, ప్లస్ డైట్ ఉండేది కూడా కొంచెం బాగా మారింది. సో ఈ డైట్ మారడం వల్ల ప్లస్ మనకు ఓవరాల్గా ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడం వల్ల ఎస్పెషల్లీ పెరిగేది షుగర్ అండ్ బీపీ అనేది బాగా చేంజెస్ అనేవి పెరుగుతూనే ఉంటాయి. ఇది కాకుండా ఓవరాల్గా మన ఎక్సర్సైజ్ లేనప్పుడు కొంచెం ఇమ్యూనిటీ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. అండ్ కొంచెం జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఆర్ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుంటే దాంట్లో మిక్స్డ్ అప్ అనేది మీకు సాల్ట్ అని కూడా మిక్స్డ్ ఉంటుంది, షుగర్ కూడా మిక్స్డ్ ఉంటుంది. దీనివల్ల కూడా మనకు బాడీలో సోడియం కాంటెంట్ కూడా బాగా పెరుగుతుంది. సోడియం కంటెంట్ పెరిగే కొద్దీ మెల్లగా బీపీ కూడా తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్ మేము కామన్గా యంగర్ పేషెంట్స్లో కూడా ఎట్లంటే హైపర్ టెన్షన్ అనేది అంత ఎక్కువగా రావడానికి రీజన్ ఎందుకంటే ఈ జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల హయ్యర్ సాల్ట్ కంటెంట్ ఉండేది తీసుకోవడం వల్ల అట్లా అవుతుంది. సో ఓవరాల్గా హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, మన నార్మల్ ఫుడ్ ఇంటేక్ ఉండాలి, ఏదైనా తీసుకున్నప్పుడు కొంచెం మోడరేషన్లో అంటే లిమిట్లో తీసుకుంటే బెటర్ అన్నట్లు. కొంతమంది అడుగుతారు ఏమైనా ఆల్కహాల్ తీసుకోవచ్చు. ఆల్కహాల్ వల్ల డైరెక్ట్గా కిడ్నీ మీద ఎఫెక్ట్ అనేది ఉండదు, బట్ అది కూడా మోడరేషన్లో ఉంటేనే బెటర్ అన్నట్లు. ఈ ఆల్కహాల్ ఇవన్నీ కూడా మీకు ఎట్లా అంటే కొంచెం వెస్టర్నర్స్లో కంపేర్ చేస్తే ప్రాబ్లీ మన బాడీ సైజ్కి మన ఇంటేక్కి చూస్తే మాత్రం కొంచెం ఎక్కువ అవుతుంది. సో దానివల్ల కొంచెం ఇంకా వేరే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏదో లివర్ మీద అనుకోవచ్చు, లేదంటే మెల్లగా కొంచెం వేరే మన అంటే న్యూట్రిషన్ కూడా దెబ్బతింటుంది ఆల్కహాల్ వల్ల. ప్లస్ మన ఫుడ్ ఇంటేక్ వల్ల కూడా కంపల్సరీ మనకి ఉంటుంది. కంపల్సరీ డైలీ మన ఫుడ్ ఇంటేక్లో ఒక్క ఫ్రూట్ అన్న ఉండేట్లు చూసుకోండి, ప్రొవైడెడ్ మీకు పొటాషియం అంతా నార్మల్ ఉన్నప్పుడు, నార్మల్ ఉండాలంటే చూసుకొని, ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ అడ్వైజబుల్ మీ డాక్టర్ కూడా మీకు అడ్వైస్ చేస్తారు లేదని చూసుకొని. సో డైలీ ఒక ఫ్రూట్ ఉంటే బెటర్. ఫైబర్ రిచ్ డైట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఫైబర్ రిచ్ డైట్ బాగుంటే దానివల్ల మీకు ఎట్లా అంటే కొంచెం అపిటైట్ కూడా బాగా కంట్రోల్లో ఉంటుంది, ఎక్కువ ఫుడ్ ఇంటేక్ తీసుకోవాలన్నట్లు అనిపించదు. ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి ఇంకా తొందరగా తినాలనిపిస్తుంది, తొందరగా అరిగిన తర్వాత ఇంకా తినాలనిపిస్తుంది. అండ్ తినే ఫుడ్ కూడా మీకు ఎట్లుంటుందంటే కొంచెం హై క్యాలరీ ఉంటుంది. సో ఓవరాల్గా మనం క్యాలరీని బాగా ఎక్కువ తీసుకుంటున్నాం, బట్ స్పెండ్ చేయలేకపోతున్నాం. ఆ స్పెండ్ చేయలేకపోవడం వల్ల బాడీ స్టోర్ చేసేది ఓవరాల్గా ఫ్యాట్ లాగా స్టోర్ చేస్తుంది. ఈ ఫ్యాట్ కంటెంట్ ఉండడం వల్ల కూడా మెల్లగా స్లోగా మళ్ళీ షుగర్, బీపీ అనేది వస్తుంది. లైఫ్ స్టైల్ మన ఓవరాల్గా మన బాడీ ఇమ్యూనిటీ కూడా తగ్గుతూనే ఉంటుంది. ప్లస్ జనరల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. వాటర్ ఇంటేక్ వస్తే వాటర్ అనేది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది, డిపెండింగ్ ఆన్ యువర్ ఒకేషన్ చేంజ్ అవుతుంది. మనం ఏ పర్టికులర్ ఎన్వార్మెంట్లో ఉన్నామో దాన్ని బట్టి కూడా చేంజ్ అవుతుంటుంది. సో ఎస్పెషల్లీ ఇప్పుడు లెట్స్ 5, 7, 5, 9% ఉన్నారనుకోండి హైట్, 3 లీటర్స్ అన్నట్లు అనుకుంటాం. బట్ ప్రొవైడెడ్ నేను ఉండేది ఎక్కడ ఉంటానో దాన్ని బట్టి. లెట్స్ నేను బాగా హార్డ్ వర్క్ చేస్తున్నాను, ఎక్కువ నేను ఫీల్డ్లో ఉంటాను, ఎక్కువసేపు బయట తిరుగుతాను, అప్పుడు ఆ 3 లీటర్స్ సరిపోదు. సో డిపెండింగ్ ఆన్ మన సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ ఎట్లంటే యూరిన్ వచ్చేది మనకు నార్మల్ వాటర్ లాగా రావాలి. కొంచెం ఎల్లోయిష్ వస్తుందంటే ఇట్ మీన్స్ దట్ మనం డీహైడ్రేటెడ్గా ఉన్నాం అన్నట్లు. సో దాన్ని బట్టి మన వాటర్ ఇంటేక్ కూడా కొంచెం బాగా పెంచుకోగలిగితే అది సరిపోతుంది. మరి ఎక్కువ వాటర్ తీసుకుంటే యూజ్ ఉంటుందా అంటే పెద్దగా యూజ్ ఉంటుంది. ఎంత వాటర్ తీసుకున్నా మన కిడ్నీ అవసరం పడినంతే ఎంత ఉంటుందో అదే మనం బాడీలో ఉంచుకుంటుంది, మిగతా అంతా యూరిన్లో పడేస్తుంటుంది. సో ఎక్కువ వాటర్ తీసుకోవడం డిసడ్వాంటేజ్ అంటే కంపల్సరీ డిసడ్వాంటేజ్ ఉంటాయి. ఎస్పెషల్లీ లాంగ్ స్టాండింగ్గా ఈ హార్ట్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి, ఆర్ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, ఆర్ లివర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా వాళ్ళకి వాపులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో మీరు వాటర్ కంటెంట్ ఎంత ఎక్కువ పెంచే కొద్దీ వాపులు అనేది బాగా పెరుగుతుంటాయి. వాపులు పెరిగే కొద్దీ మళ్ళీ కొత్తగా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాలువలో ఏమైనా చిన్న దెబ్బ తగిలిన అక్కడ పుండ్లు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇది కాకుండా బాడీలో వాటర్ కంటెంట్ పెరిగే కొద్దీ బీపీ కూడా బాగా పెరుగుతుంటుంది, రివర్స్గా హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ అది కాకుండా లాస్ట్లో ఈవెన్ ఎలక్ట్రోలైట్స్ కూడా అబ్నార్మాలిటీస్ వస్తుంటాయి. అంటే వాటర్ కంటెంట్ మీకు బాగా ఎక్కువ తీసుకున్నప్పుడు బాడీలో సోడియం, పొటాషియం కూడా బాగా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎనీథింగ్ విచ్ వీఆర్ డూయింగ్ మోడరేషన్లో తీసుకోవాలి.
మెడిసిన్స్ కరెక్ట్గా కంట్రోల్ ఉండేట్లు చూడండి. సెకండ్ క్వశ్చన్స్ నాకు రిపీటెడ్గా పేషెంట్స్ వచ్చి అడిగేది ఎట్లంటే నేను ఇన్ని మెడిసిన్స్ వాడుతున్నాను షుగర్కి బీపీకి దీనివల్ల అయింది అన్నట్టు, దీనివల్ల ఏమైనా కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుందా. ఆ టైంలో నేను అడిగే క్వశ్చన్ ఒకటి అడుగుతాను, షుగర్ బీపీ మీకు కంట్రోల్ ఎట్లుంది, షుగర్ కంట్రోల్ బాగానే ఉందా లేదా, బీపీ కంట్రోల్ బాగానే ఉందా లేదా. ఇవి రెండు కంట్రోల్ లేకుండా మీరు 10 టాబ్లెట్లు వాడినా కూడా మనకు ఎఫెక్ట్ అనేది ఉండదు. సో మనకు మెయిన్ కావాల్సింది ఓవరాల్గా కంట్రోల్. షుగర్ ఉన్నప్పుడు షుగర్ కంట్రోల్ బాగుండాలి, బీపీ ఉన్నప్పుడు బీపీ కంట్రోల్ అనేది ఉండాలి. ఏ రకమైన జబ్బు ఉన్నా కూడా కంట్రోల్ ఉందా లేదన్నట్లు అది మెయిన్ ఇంపార్టెంట్. అది కంట్రోల్ లేనప్పుడు కంపల్సరీ టాబ్లెట్స్ వల్ల అవుతుందా అన్నట్లు సెకండరీ, మెయిన్గా జబ్బు వల్లే మనకి ఇంకా కిడ్నీ డ్యామేజ్ అనేది అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. సార్ ఒక్క మాటలో నేనైతే చెప్పలేను, కానీ కిడ్నీకి సంబంధించి ఒక వికీపీడియాతో మాట్లాడుతున్నట్లు అనిపించింది సార్ నాకు. ఇట్ వాస్ సో గుడ్ దట్ వి గెట్ కనెక్టెడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ వాల్యుబుల్ ఇన్పుట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.